దర్శి నియోజకవర్గంలో మే 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుపై వేయించి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారిని మరియు ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారిని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటూ కర్ణా శ్రీను, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ దర్శి మరియు చిమ్నా శ్రీను, సందువారిపాలెం యూత్, దర్శి. History tells us that powerful people come from powerful places. మీది రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం, డిజిటల్ ప్రపంచంలో దూసుకెళ్తున్నారు మీరు. ఇప్పుడు మీరు కనుక ఒకవేళ ఓడిపోతే ఇక్కడే, అంటే మీ రాజకీయ చరిత్ర 40 ఏళ్ల రాజకీయ సుదీర్ఘ చరిత్ర ఉంది కాబట్టి ఇక్కడే మీరు ఉండి నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు దర్శి ప్రజలతో ఉంటారా, లేకుంటే 3 నెలలకే మూట సర్దుకొని వెళ్ళిపోతారా? దర్శి చరిత్ర నేను దర్శిలో గెలిచి చూపిస్తాను. మీరు జూన్ 4వ తారీఖు చూస్తారు. మీకు గుర్తుందా లేదా షాదిక్ గారు, మీరు నాకు దర్శిలో టీడీపీ జెండా ఎగరనీయకుండా చేస్తాను అని చెప్పినటువంటి వైసీపీ ఎమ్మెల్యే మధ్యకి ఎన్నుకోపోతారు. మీరు వెళ్ళి మద్దతు అడిగారు. దీన్ని ఎలా అర్థం చేసుకోమంటారు? అంటే శత్రువుకి శత్రువు మనకు మిత్రుడు అవుతారనే కాన్సెప్ట్ తీసుకున్నారా, లేకుంటే ఇంకేమైనా మతలబు ఉందా? రాజకీయాల్లో అన్ని ఎత్తులు ఉంటాయి. ఆయన ఇంతకు ముందు చేసిన తల్లి బిడ్డ ప్రాణం కాపాడారు, నేను కూడా అప్రిషియేట్ చేస్తున్నాను. పొలిటికల్ స్టంట్ కోసం చేసిన ఇది మాత్రమే, కానీ ఇది ఏం పెద్ద చారిటీ కాదు, సొసైటీ సేవ కాదు అంటున్నారు. అంటే ఒకవేళ మీరు రేపు పొద్దున గెలిచిన తర్వాత, పదవి వచ్చిన తర్వాత కూడా ఇలాంటి సంఘటన ఎదురై ఇలాంటి కాల్స్ వస్తే మీరు ఇలా హుటాహుటిన వెళ్ళి సర్జరీ చేయడానికి సిద్ధపడతారా, లేకుంటే బిజీ ఉందామని చెప్పి ముఖం దాటేస్తారా? వృత్తి రీత్యా ఒక ప్రాణం విలువ తెలిసిన దాన్ని రాజకీయాలు చూస్తూ పెరిగారు. దర్శికి మిమ్మల్ని పంపించారు కదా, తెలుగుదేశం పార్టీ తరఫున టికెట్ రావటం ఏమి ఈజీ కాదండి. ఒకవేళ మీరు రేపు పొద్దున గెలిచిన తర్వాత దొనకొండ స్థలము లేదా మంచినీటి సమస్య కుర్చోకొండ, ఇవి రెండు కాకుండా దర్శికి మీరు అభివృద్ధి పరంగా చెప్పగలిగే ఇంకేమైనా ఉందా? గొట్టిపాటి వాళ్ళు దర్శి ప్రజలు నమ్మట్లేదు, దర్శి నాయకులు నమ్మట్లేదు, వీళ్ళు కూడా వాళ్ళు నమ్మట్లేదు. మనము ఇక్కడ 20 ఏళ్ళు అడ్డు పెట్టుకున్నామా, నాన్ లోకల్ కొత్తగా వచ్చామా చూడరు. ఇంతవరకు దర్శిలో మీ వాగ్దాటి మీద ఒక్క విమర్శ కూడా రాదు. మాకెవరు ఇన్ఛార్జ్ లేరు అని చెప్పి ఎన్నో నెలల నుంచి మీ కళతో ఎదురు చూస్తున్న టీడీపీ శ్రేణికి మీ పేరు వినిపించిన తర్వాత వాళ్ళలో ఉరకలెత్తే ఉత్సాహం కావచ్చు. అలాగే పబ్లిక్ రిలేషన్ మెయింటైన్ చేయడంలో మీ భర్త లలిత్ సాగర్ గారు బెస్ట్ పబ్లిక్ రిలేషన్స్ చేస్తున్నారు. వాటితో పాటు